వివరాలు అందిస్తున్నారు లైవ్ Still under careful observation. The doctors are making all efforts. We are very sure that he will come out safe. Thank you, madam. Thank you. ఇది సంతోష్ నగర్ హాస్పిటల్ బయట అక్బరుద్దీన్ ఓవైసీ అనుచరులు అభిమానులు చేస్తున్న హోరు పోలీస్ అధికారులను కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరిని లోపలికి అనుమతించే పొజిషన్ కనిపించట్లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ సేఫ్ గా బయటకు వస్తారు అన్న ఒక మాట వినిపించగానే వారి చేస్తున్న నినాదాలు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసాం. ఫజల్ క్లియర్ గా చెప్పగలరా, సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి? కొన్ని ఏరియాల్లో పోలీసులు కూడా వెళ్లి మహమ్మద్ పహల్వాన్ వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేకపోతే రహస్యంగా వాళ్ళ విచారణ ఏమైనా కొనసాగిస్తామని చెప్తున్నారు? ఫజల్ మా ప్రతినిధి ఫజల్ నుంచి మరింత సమాచారం తెలుసుకునే ముందు ఒకసారి సంఘటన పరిశీలిస్తే అక్బరుద్దీన్ ఎంఐఎంను తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచిన దివంగత సలావుద్దీన్ రెండో కుమారుడు అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నారు. చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం జరిగింది. మహమ్మద్ పహల్వాన్ అతని అనుచరులు అక్బర్ పై హత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్బర్ పై 4 రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్ ను సంతోష్ నగర్ లోని ఓవైసీ హాస్పిటల్ కు తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులు గుర్రాలపై పారిపోయారని స్థానికులు చెప్తున్నారు. కొందరు ఎంఐఎం కార్యకర్తలను నిందితులు వెంబడించారు. వారిలో మహమ్మద్ పహల్వాన్ బావమరిది ఇర్ఫాన్ అక్బర్ గన్మెన్ల కాల్పుల్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఒకసారి మా ప్రతినిధి ఫజల్ నుంచి తాజా సమాచారం తెలుసుకుందాం. ఫజల్, ఇంతకుముందు మీరు చెప్తున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్య పరిస్థితి గురించి, అలాగే పోలీసులు ఎలా ఈ విషయాన్ని డీల్ చేయబోతున్నారు, మహమ్మద్ పహల్వాన్ వేటను ఏ రకంగా కొనసాగించబోతున్నారు? ఫజల్. దేవి, అక్బర్ది చాలా క్రిటికల్ సర్జరీ జరుగుతుంది. గాయం కూడా చాలా లోతుగా అయిందని చెప్తున్నారు. బుల్లెట్ ఇంజురీస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అయితే డాక్టర్లు ఇంకా స్పష్టత రాలేదు. డాక్టర్లకి ఆ సర్జరీ పూర్తయితే గానీ ఒక స్పష్టమైన వివరణ ఇవ్వలేమని డాక్టర్లు చెప్తున్నారు. ఆ సర్జరీ పూర్తి కావడానికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడుతుందని చెప్తున్నారు. అలాగే అక్బరుద్దీన్ పై జరిగిన దాడి తర్వాత జరిగిన ప్రతి దాడిలో మొహమ్మద్ పహల్వాన్ కొడుకు బావమర్దితో పాటు ఆయన సహచరుడు మొహమ్మద్ పహల్వాన్ కి చెందిన సహచరుడు ముగ్గురు చనిపోయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మొత్తం ఓల్డ్ సిటీ అంతా ఒక విధమైన టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. గ్యాంగ్ వార్లు జరగవచ్చని ఒక విధమైన ఇది కనిపిస్తుంది, స్పష్టత కనిపిస్తుంది. అండ్ అట్టుడికి పోతుందని మనం చెప్పవచ్చు. ఎంఐఎం కు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యన బయటకు వస్తున్నారు. అయితే ఈ ఎంఐఎం ఈ బార్కస్ లో ఉన్న చావుస్లు ఉంటారు. వీళ్ళంతా గల్ఫ్ దేశాల నుంచి కొన్ని తరాల క్రితం, అంటే 3-4 తరాలకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే ఎంఐఎం పార్టీలో ఈ బార్కస్ చావుస్లకు కూడా సరైన ప్రాతినిధ్యం ఎప్పుడూ ఇస్తూనే వస్తుంది. అంటే ఇది మలక్పేటకి చెందిన ఎమ్మెల్యే బలాలా కూడా ఈ